లెగ్ డే మాత్రం గర్ల్స్ తో అస్సలు చేయొద్దు. ఎందుకో చెప్తా, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైతుంది. జిమ్ కి వెళ్లే ముందు ప్రీ వర్కౌట్ 3 మంచి ఎగ్ దోసలు తిన్నా, అండ్ ఇదే లంచ్ కూడా, ఎందుకంటే మనం ఆ టైంకి వెళ్ళేస్తాం. సో ఈ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం నా వల్ల అయితే లేదు. సో కొంచెం చిన్న చేయించుకుందామని బార్బర్ షాప్ కి అయితే పోతే వాడైతే మొత్తం కట్ చేసి పెట్టిండు. ఇంకా అన్ని మూసుకొని జిమ్ కి వచ్చేసిన సాయంత్రం ఫాస్ట్ గా వార్మప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ యాక్చువల్లీ ఈ రోజు లెగ్స్ ముందుగా అయితే బార్బల్ స్క్వాట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ తర్వాత వచ్చింది చూడండి మేడం. సో ఇప్పుడు తనతోటి వర్కౌట్ చేసేది. ఇది వచ్చేసి ఫస్ట్ వేరియేషన్, ఫస్ట్ సెట్. తను ఏ చెప్తా చేసుకుంటూ పోయినా అంతే. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ సెట్, వెయిట్ అయితే ఫుల్ పెంచేసింది. సో దీంతో అయితే డంబుల్ ఆర్డిఎల్స్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ కల్ మిషన్. సో ఇప్పుడు లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు తననే ఏమని చెప్పేసిన, తర్వాత అయితే నాకు మంచి అడ్జస్ట్ చేసి మరీ పెట్టింది. సో లెగ్ కల్ కూడా 3 సెట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇంకా ఊపిరి తీసుకోమని 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ లో ఫ్లెక్సింగ్ చేద్దామని మంచిగా వీడియో తీసుకుంటుంటే అడ్డం వచ్చి దొబ్బేరు. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ సుమో స్క్వాట్స్. ఇదందరికి తెలుసు. ఇది వచ్చేసి ఇన్నర్ థైస్ కోసం. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ సెట్, అండ్ ఇది వచ్చేసి ఫైనల్ సెట్. అండ్ ఎఫెక్టివ్ పడాలని నేనైతే పెద్ద డంబుల్ తీసుకున్నా. ఆబ్వియస్లీ దూల తిరిపోయింది, ఎందుకంటే ముందు వెయిటెడ్, అండ్ తర్వాత అదే కంటిన్యూ సెట్ లో వితౌట్ వెయిటెడ్ కూడా. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇది మిషన్ దగ్గరికి తీసుకుపోయింది. అండ్ తను చేసింది కదా, నేను కూడా పోయి చూసుకోకుండా అట్లనే కూర్చున్నా. అది మాత్రం మస్తు వైడ్ ఉన్నది, జస్ట్ మిస్ భయ్యా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అండ్ తర్వాత అడ్జస్ట్ చేసుకొని చేసేసినాలేండి. తను చూడండి ఎంత కూల్ గా చేస్తుంది వర్కౌట్. మనమేమో తనలా ఆడతాం లెగ్ వర్కౌట్ దగ్గర. గర్ల్స్ కి లెగ్ స్ట్రెంత్ వేరు అసలు. అట్లని మనమే తక్కువ కాదు, మన ఈగో తిరిగింది అనుకో అట్లా ఫుల్ స్టాక్ కొట్టి పడేస్తాం. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి గ్లూట్స్ కోసం హిప్ థ్రస్ట్. ఈ వేరియేషన్ లో అయితే సెట్ కి వెయిట్ ఇంక్రీజ్ అయితేనే ఉంది. ఈ వేరియేషన్ లో మాత్రం ఓవర్ యాక్షన్ చేయకుండా తను ఏ వెయిట్ చేసి ఆ వెయిట్ తోటి చేసేసిన భయ్య, లేదంటే రేపు నేను లేవ్వా మరి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి గ్లూట్స్ కంట ఇదేదో కేబుల్ దగ్గర వేరియేషన్, కాళ్ళ కట్టుకోమని ఒక పట్టిల్లాగా ఇచ్చింది, అది కట్టుకొని లెగ్ రైజెస్ చేసిన. అండ్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇదేదో వేరియేషన్, ఇగో మళ్ళా ఇదో వేరియేషన్. అండ్ తర్వాత కాల్ఫ్ నార్మల్ అండ్ వెయిటెడ్ కాల్ఫ్ రైజెస్ చేసేసినాం. సో గర్ల్స్ తో చేస్తే ఇంత ఎఫెక్టివ్ ఉంటది వర్కౌట్. సో ఇంతటితో అయితే వర్కౌట్ కంప్లీట్ అయ్యా సామి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి 3 eggs కర్డ్, ఇంట్లో అమ్మ చేసిన కర్రీ. ఇదే నా నైట్ డైట్. వేరే డైట్ చికెన్ అంటే మా అమ్మ తంతది ఇంకా. సో ఇంకా ఈ రోజుకైతే ఇంతే. రేపు కలుద్దాం మళ్ళీ. ఫాలో బటన్ క్లిక్ చేయడం మర్చిపోయాను, క్లిక్ చేసిపో. ఓకే బాయ్.